అన్నమాచార్యుల వారు రాసినటువంటి కృష్ణ స్మరణ గురించి, కృష్ణ వైభవాన్ని గురించి, కృష్ణ తత్వాన్ని విశదీకరిస్తూ బాల్యకృష్ణుని దగ్గర నుంచి చేసినటువంటి చిన్న చిన్న చిలిపి పనుల దగ్గర నుంచి కూడా రచించుకుంటూ వచ్చారు. అవి గనక ఒక్కొక్క కీర్తన పాడుకుంటూ ఒకదాని పక్కన ఒకటి గనక పెట్టుకుంటే అది అన్నమయ్య రచించినటువంటి భాగవతమే అవుతుంది. అలాగే రామచంద్రుడి మీద ఎన్ని సంకీర్తనలు రాశారు. ఆ రామచంద్రుడి మీద రాసినటువంటి సంకీర్తనలన్నీ కూడా ఓ పక్క కనుక పెట్టుకున్నట్లయితే అది అన్నమాచార్యుల వారి రామాయణమే అవుతుంది. చిన్ని కృష్ణుడు చేసినటువంటి చేష్టలన్నీ కూడా, ఆయన గోకులంలో చేసినటువంటి చేష్టలన్నీ ప్రతిదీ కూడా కళ్ళకు కట్టినట్లుగా, చివరికి కృష్ణాష్టమి రోజు ఉట్లు కొట్టేటువంటి విషయం కూడా ఆయన ఒక పాటగానే రాసుకుంటూ వచ్చారు. శబ్ద సౌందర్యం అద్భుతంగా ఉంటుంది. పలుమరు ముట్ల పండుగను చిలుకు చెడుక్కని చిందగను, పలుమరు ముట్ల పండుగను చిలుకు చెడుక్కని చిందగను, ఊళ్ళ వీధుల ఉట్లు కృష్ణుడు తాళ్ళు తెగిపడ తన్నగను, పెళ్ళు పెఠిల్లు కఠిల్లు చిఠిల్లన పెళ్ళున మ్రోగే పెనురవము అని ఈ విధంగా ఆ పెళ్ళున ఆ ఉట్టి కొడుతూ ఉంటే ఆ శబ్ద ధ్వని ఏ విధంగా తన సంకీర్తనలో చెప్పారో చాలా అద్భుతంగా ఉంటుంది. చిన్న చిన్న పదాలతోనే గొప్ప శబ్ద చమత్కారాన్ని కూడా వారు ప్రతి సంకీర్తనలో కూడా ఆ విధంగా చూపించారు. ఒక ఇంట్లోకి వెళ్ళి ఆ పాలకుండలో చేయి పెట్టాడు. ఆ గోపిక పట్టుకుంది. ఎట్టి ముద్దులాడి బాలుడేడవాడు వాని పట్టి తెచ్చి పొట్ట నిండా పాలు పోయరే. పట్టుకుంటే ఏమన్నాడు, అయ్యో నా చేతికి చీమ గుట్టింది అని చెప్పి ఆ వేడి పాలకుండలో చేయి పెట్టాడంట. ఆ విధంగా ఏడుస్తున్నాడట. కామిడై పారి తెంచి కాగెడి వెన్నెలలోన చేమ పూము కలియాల చేయి పెట్టి, చీమ కుట్టెనని తన చెక్కిట కన్నీరుగార వేమరువా పోము వాని వెడ్డు పెట్టరే. ఎంత రమ్యమైనటువంటి భావన చూడండి. కాగేటువంటి వెన్నలో పోయి చేయి పెట్టాడంట. చేయి పెట్టేసరికి కాలుతుంది కదా, దానికి ఎలా ఏడ్చాడట, ఎంత మధురంగా ఏడ్చాడు ఆయన. అయ్యో నా చేతికి చీమ పుట్టిందని చెప్పి ఏడ్చాడట. ఇట్లాంటి పిల్లవాడిని మాయ చెయ్యండి అమ్మా అని చెప్పి ఆ గోపికలు చెప్పుకుంటూ ఉన్నారనమాట. ఇంత అందంగా ఉంటాయి ప్రతి సంకీర్తన కూడా.